అది పులుల స్వర్గధామం. 4 పులుల అభయారణ్యం మధ్య ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతానికి మహారాష్ట్ర నుండి పులులు రాకపోకలు సాగిస్తుంటాయి. కవ్వాల్లో పులులు కంటికి కనిపించకుండా గాండ్రింపులతో అటవీ ప్రాంతం దద్దరిల్లుతోంది. ఆ పులులు సంచరించే ప్రాంతాన్ని కొమురంభీం టైగర్ సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది సర్కార్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొమురంభీం పులుల సంరక్షణ కేంద్రంపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరొక టైగర్స్ సంరక్షణ కేంద్రాన్ని అటవీ అధికారులు ప్రకటించారు. కొమురంభీం జిల్లాలోని కాగజ్ నగర్ లో పులుల కారిడార్ ఉంది. ఈ కారిడార్ కవ్వాల్ టైగర్ జోన్ ను కలుపుతోంది. అదే కారిడార్ తో పాటు మరికొన్ని ప్రాంతాలను కలుపుతూ అటవీ అధికారులు కొత్తగా కొమురంభీం పులుల సంరక్షణ కేంద్రాన్ని ప్రకటించారు. వన్యప్రాణుల యాక్ట్ 1972 ప్రకారం పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని విస్తీర్ణం 1492 చదరపు కిలోమీటర్లుంటుంది. ప్రధానంగా జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది. కెరిమెరి, వాంకిడి, ఆసిఫాబాద్, సిర్పూర్, కౌటాల, బెజ్జూరు, కాగజ్ నగర్, రెబ్బెన, దహేగాం, తిర్యాని మండలాలు 78 ఫారెస్ట్ బ్లాక్లతో పాటు గార్లపేట్, అడ, మాణిక్ గర్, ధనోరా, గూడెం, బెజ్జూర్, కొమురంభీంలో పులుల సంరక్షణ కేంద్రం విస్తరించి ఉంటుంది. కొమురంభీం టైగర్ సంరక్షణ ఏర్పాటుకు ఇక్కడ అనేక అనుకూలమైన అంశాలున్నాయి. జిల్లా మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతం కావడంతో కొండలు, గుట్టలు అధికంగా ఉన్నాయి. కొండల మధ్య నుంచి పారే జీవనదులు పెన్గంగా, ప్రాణహిత, పెద్దవాగు నదులు ప్రవహిస్తున్నాయి. ఈ వైవిధ్య వాతావరణంలో ఎన్నో వన్యప్రాణులు జీవిస్తున్నాయి. పెద్ద పులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు, అడవి కుక్కలు, దుప్పులు, నీలుగాయలు, జింకలు, అడవి గొర్రెలు, అడవి బర్రెలు, ఇలా రకరకాల జంతువులున్నాయి. 2022లో జరిగిన పులుల గణనలో 3 పెద్ద పులులు, అలాగే 3 చిన్న పులులున్నాయని రికార్డుల్లో తేలింది. తడోబా అడవి ప్రాంతము దగ్గరనే కాబట్టి తరచూ పులులు ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తూ ఉంటాయి. పులులే కాకుండా ఇతర జంతువులు కూడా ఇక్కడ అధిక సంఖ్యలో వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఈ ప్రాంతాన్ని మీరు పర్యాటక కేంద్రంగా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి యువతకు కూడా ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ అభయారణ్యానికి సమీపంలో ఉన్న చంద్రపూర్ జిల్లాలోని తడోబా అభయారణ్యం, యవత్మాల్ జిల్లాలోని తిప్పేశ్వర్, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి అభయారణ్యం ఉంది. వీటితో పాటు కొమురంభీం పులుల సంరక్షణ కేంద్రానికి ఆనుకొని కవ్వాల్ టైగర్ జోన్ ఉంది. ఇప్పటికే కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలోకి తడోబా అభయారణ్యం నుంచి పులులు రాకపోకలు సాగిస్తున్నాయి. అదేవిధంగా తిప్పేశ్వర్ నుంచి పులులు వస్తున్నాయి. ఇప్పుడు కొమురంభీం పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుతో పులుల సంరక్షణ పెరుగుతోంది. దాంతో పులుల సంఖ్య కూడా మరింత పెరగనుంది. ఇది పులుల స్వర్గధామంగా మారుతుందని ప్రకృతి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక ప్రాంతంగా మారుతుందని భావిస్తున్నారు. టూరిజం పెరిగితే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. మాకు ఏంటంటే తడోబా ఇటు గడిచిరెల్లి డిస్టిక్ ఉన్నందున, మధ్యలో నది ఉన్నందున నిత్యం పులులు రాకపోకలు చేస్తూ ఉంటాయి. కావున దాన్ని కన్జర్వేషన్ ఏర్పాటు చేసిన తర్వాత అదేవిధంగా దానిని పర్యాటక కేంద్రంగా మార్చాలని కోరుకుంటున్నాం. మారుతున్న వాతావరణం దృష్ట్యా వన్యప్రాణులకు ఇబ్బందులు కలగకుండా అటవీ ప్రాంతాల్లో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు అటవీ అధికారులు. టైగర్ జోన్లు రోజురోజుకు పెరుగుతూ రావడం సంతోషకరమైన విషయం అన్నారు.